హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఇది పెళ్లి రోజు దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు చేసిన తర్వాత ఇలా కాళ్ళగోళ్ళు అయితే తీస్తారు. అయితే ఇంట్లో కాళ్ళగోళ్ళు తీయడం అనేది కొంచెం అక్షింతలతో దిష్టి తీసిన తర్వాత కాళ్ళగోళ్ళు తీస్తారు. అవి ఎలా చేశారనేది మీరు ఈ వీడియోలో చూసేసేయండి. ఇంట్లో అందరూ అక్షింతలు వేసేసిన తర్వాత కాళ్ళగోళ్ళు తీసే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మనకి ఈస్ట్ గోదావరిలో అయితే ఇవి ఎక్కువగా మేనత్తలు అయ్యే వరుస అయ్యే వాళ్ళు మొదటగా అయితే చేస్తారు. ఇక్కడైతే ఈ ఆచారం ఉండదంట. డైరెక్ట్గా అయితే మనకి ఎవరైతే కాళ్ళగోళ్ళు తీయడానికి వస్తారో వాళ్ళతోనే చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారో కమెంట్ చేయడం మర్చిపోకండి. కాళ్ళగోళ్ళు తీసిన తర్వాత పెళ్లి కూతుర్ని లేపేటప్పుడు ఖచ్చితంగా హారతి అనేది ఇస్తారు. అలా హారతి ఇచ్చిన తర్వాతే పెళ్లి కూతుర్ని లేపి తర్వాత స్నానం చేపించి ఇంకా పెళ్లి వాళ్ళు వస్తారన్నమాట. పెళ్లి కూతురికి వాళ్ళ అమ్మాయి అనిపించుకోవడానికి పసుపు మందు వేయడానికి ప్రదానం చేయడానికి అయితే వస్తారు. ఇంకా అమ్మాయి పెళ్లి కూతురు అంతా స్నానం చేసి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి వాళ్ళు అయితే వారి అమ్మాయికి పెట్టాల్సిన స్వీటు అలా ఏవైతే వాళ్ళ ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రెడిషన్ ప్రకారం అయితే అన్నీ తీసుకుని వస్తారు. అవి ఖచ్చితంగా పెళ్లి కూతురు ఒళ్ళో పెట్టించిన తర్వాత అమ్మాయికి పసుపు బందు వేస్తారు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెడిషన్ అయితే ఫాలో అవుతారు. కొంతమంది చిన్నది వేస్తారు, కొంతమంది 108 ఇట్లా చాలా దారపోగులు గుచ్చి పసుపు రాసి వేస్తూ ఉంటారు. అది పెళ్ళైన 16 రోజుల వరకు దాన్ని అలానే ఉంచుకుని ఆ బంధువులతోనే పెళ్లి కూతురికి మెళ్ళ సూత్రాలు గుచ్చడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా పెళ్లి కూతురికి ఇక్కడ గౌరీ పూజ చేపించేశారు. మొదటిగా పూజ చేపించిన తర్వాత అత్తింటి వాళ్ళు ఏదైతే తీసుకొస్తారో వాటన్నిటినీ కూడా
ఉంచి వాటి మీద కూడా పూజ చేసి దాని తర్వాత పెళ్లి కూతురికి ఆడబడుచు అలాగే అత్తగారు కూడా ఈ పసుపు బంధ అనేది వేయడం అనేది మనకి వస్తున్న ట్రెడిషన్ అన్నమాట. ఎవరి ట్రెడిషన్ ప్రకారం అది చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధమైన ట్రెడిషన్ అయితే ఉంటుంది. కానీ పెళ్లి విషయంలో ఆ ట్రెడిషన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కాబట్టి మనకి ఆ ట్రెడిషన్ ఫాలో చేస్తున్నారు ఇక్కడ. మీరు కూడా చూసేయండి. ఈ ప్రధానంలో తీసుకొచ్చిన ప్రతి దాన్ని కూడా పెళ్లికూతురు ఒళ్ళో పెట్టడం అయితే జరుగుతుంది. దాని తర్వాత అత్తింటి వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే గాజులు ఉంటాయో వాళ్ళు మొదటగా అత్తగారు అలాగే ఆడపడుచులు ఇంక వచ్చిన ముత్తైదులు అందరూ కూడా పెళ్లికూతురికి గాజులు వేయడం అనే ట్రెడిషన్ అయితే ఉంటుంది. దీని తర్వాత వచ్చిన వాళ్ళందరితోనూ అక్షింతలు వేపిస్తారు. మన ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దలతో కూడా అక్షింతలు వేయించి వచ్చిన వాళ్ళకి తాంబూలం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తాంబూలం ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరితో అక్షింతలు దీవెనలు తీసుకుంటూ ఉంటారు. అది కూడా చూసేసేయండి.